రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్ వలి. సమావేశం జరుగుతూ ఉండగా ఆయన బయటకు వచ్చేశారు. తూతూ మంత్రంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ఎస్ఈసీ ప్రభుత్వ ఏజెంటుగా పని చేయకూడదని మస్తాన్ వలి ఆరోపిస్తున్నారు. అప్రజాస్వామికంగా నోటిఫికేషన్ విడుదల చేశారని, 4 వారాల సమయం తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే ఎస్ఈసీ సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బహిష్కరించాయి. ఇక ఎస్ఈసీ నీలం సాహ్ని ప్రత్యేక భేటీకి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఏంటి మొత్తం పార్టీలన్నీ మూకుమ్మడిగా ఒకటే నిర్ణయం మీద ఉన్నాయా? మరి టీడీపీ అయితే ఏకంగా ఎన్నికలనే బహిష్కరించాలంటే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమంటుంది మరి దీనికి సంబంధించి అధికార పార్టీ ఏమంటుంది? నవీన్, యాక్చువల్ గా అధికార పార్టీ అయితే ఖచ్చితంగా భేటీ ఏదైతే ఉందో భేటీలో చాలా క్లియర్ గా చెప్పారు. మొత్తం ఎన్నికలు నిర్వహించడానికి అయితే తాము సుఖంగానే ఉన్నామని చెప్పేసి, అలాగే ఇప్పటిదాకా గతంలో కూడా ఏదైతే ఎస్ఈసీ ఉందో ఎస్ఈసీ అనేది ఒక ఇండివిజువల్ ఎంటిటీ అంటే అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకని ప్రతిపక్షాలు ఇప్పుడు ఇలా వ్యతిరేకిస్తున్నాయి, సమావేశాన్ని బహిష్కరిస్తున్నాయి అనేసి కూడా అర్థం కావట్లేదు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశానికి హాజరు కాకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికార పార్టీ తరఫున నేతలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే వ్యాక్సినేషన్ పూర్తిగా కంటిన్యూస్ గా కంప్లీట్ చేయగలుగుతామనే ముందుగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి కూడా అడిగామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మరొక పక్కన ప్రతిపక్షాలు చూసుకుంటే కనుక అన్ని ప్రతిపక్షాలు కూడా కొంతమంది డైరెక్ట్ గా బహిష్కరిస్తూ సమావేశానికి హాజరు కావడం మానేస్తే, కొంతమంది సమావేశానికి హాజరయ్యి కనిపించి అక్కడ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి మరి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ సరాసరి ఎస్సీసీ ఆఫీస్ వద్దకు వచ్చి మరి చాలా క్లియర్ గా బహిష్కరిస్తున్నాము, ఇక్కడ జనసేన సంబంధించినటువంటి ఒక పిటిషన్ కూడా ఉంది, అలాగే ఈ పిటిషన్ కి సంబంధించిన వరకు కూడా తీర్పులు రామ్, ఒక్క నిమిషం మీరు హోల్లో ఉండండి. ప్రస్తుతం ఏపీ ఎస్సీసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. వరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, విత్ ది ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ ఎలక్షన్స్ యూఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది, అండ్ యునానిమస్ సెలెక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April will be the elections. 9th April will be the repoll, if any, and on 10th there will be counting followed by declaration of results. So ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు, అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th Aprilకి క్యాంపెయినింగ్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ in a fair and an unbiased manner.
కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానికోసం ప్రోటోకాల్స్ ఏమేం ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యూఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything. There is no objection and there was nothing in the way. So that's how the notification was issued. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చాలా మంచి సిస్టమ్ పెట్టారు. నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్, మిస్టర్ సంజయ్, సీనియర్ ఆఫీసర్. రాజకీయ పార్టీలతో ఏపీఎస్సీసీ నీలం సాహ్ని సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. 9న రీపోలింగ్ జరుగుతుంది. అలాగే 10వ తారీఖున కౌంటింగ్ తర్వాత ఫలితాల ప్రకటన కూడా ఉంటుంది. దీనికి పబ్లిక్ కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశాన్ని, రాజకీయ పార్టీలతో నిర్వహించినటువంటి సమావేశాన్ని దాదాపుగా జనసేన, బీజేపీ అలాగే మిగతా పార్టీలు కూడా వ్యతిరేకించి ఏదో కేవలం మొక్కుబడిగా ఈ సమావేశాన్ని నిర్వహించారు తప్ప ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఎస్సీసీకి లేదు. కేవలం ఆమె ప్రభుత్వ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ యొక్క సమావేశాన్ని మెజారిటీ రాజకీయ పార్టీలు బహిష్కరిస్తూ బాయ్కట్ చేశాయి.